హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి హెయిర్ మాస్క్తో వచ్చేసాను. ఇది మీకు తెలుసో తెలీదో, యూస్ చేశారా లేదన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ బ్రింగరాజ్, షికకాయ ఇలాంటివి చాలా యూస్ చేస్తూ ఉన్నారు అందరూ. బికాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ వల్ల నాకు అలాంటి ప్రాబ్లం ఉండేది ఇదివరకు. బట్ నేను వీక్లీ ఒక ట్వైస్ కానీ అట్లా హెయిర్ మాస్కులు పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. మరి ఎందుకు మీకు కూడా చూపిస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను. ఇది నేను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది బ్రింగరాజ్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో మనము కోకోనట్ ఆయిల్, నేను ఇక్కడ నార్మల్గా నాకు యూఎస్లో కాస్కోలో తీసుకున్న కోకోనట్ ఆయిల్ ఉంది. మనకి ఇండియాలో ఎలాంటి కోకోనట్ ఆయిల్ ఉంటే అది మన హెయిర్కి యూజ్ చేసేదన్నా పర్లేదు, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఈ ఒక బౌల్లోకి బ్రింగరాజ్ పౌడర్ అండ్ నేనైతే కోకోనట్ ఆయిల్, ఇది మమా ఎర్త్ నుంచి నేను ఎలోవెరా జెల్ యూజ్ చేస్తాను. బట్ ఇంట్లో ఫ్రెష్గా ఉంది ఎలోవెరా అంటే 100% అది యూజ్ చేయండి. బట్ చూసుకోండి, ఎలోవెరా చాలామందికి పడదు అని విన్నాను నేను రీసెంట్గా. నాకైతే పడుతుంది, బట్ చాలామందికి పడదు అని. కొంతమందికి ఏంటంటే బయట కొన్నది పడిద్ది, కానీ ఇంట్లో న్యాచురల్గా ఉన్నది కొంచెం ఎలర్జీ టైప్లో ఉంటుంది అని విన్నాను. ప్లీజ్ ఒకసారి అది చూసుకొని యూజ్ చేయండి ఇది యూజ్ చేసేటప్పుడు. ఇది మనకి సరిపోకపోతే ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ కానీ అట్లా వేసి కలుపుకోవచ్చు, ఏం కాదు. అట్లా కలిపేసిన తర్వాత దాన్ని ఏం లేదు, జస్ట్ ఒక పెట్టుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ చాలా మంచిగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూస్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. బాయ్.